జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు ఏం జరిగేది, రేపేం జరిగేది మనకే తెలుస్తలేదు. శాటిలైట్ ఉన్నది, అన్ని శాటిలైట్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, అయినా కూడా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాను మన మీద చేసే దాడులకు ప్రతీకారంగా మనం తీర్చుకుంటున్నాం. కానీ వాళ్ళు దొంగ దెబ్బలు చేస్తూ ఉన్నారు. ఫేస్ టు ఫేస్ వస్తే మన భారతదేశం మీదకి ఎవడు రాడు. అందుకే వాడు చాటుకొచ్చి దొంగ దెబ్బలు చెప్పి హిందువా, ముస్లిమా, క్రిస్టియన్వా అని దాని మీద ఒక వాళ్ళ అవగాహన వచ్చింది. ఏమనంటే నువ్వు మోడీతో చెప్పుకోపో అంటున్నాడు. మోడీతో చెప్పుకుంటే మోడీ ఏం చేసిండో మీకు తెలిసిందో సరే. ఇప్పుడు కూడా మీరందరూ ఒక ఈ జీవితము భారతదేశంలో హిందువులు ఒక తాటి మీదకి వచ్చారు. అది తెలిసిపోయింది అందరికీ ఏం చేయాలని. అందుకే భారతదేశంలో హిందువులను టచ్ చేస్తే ఎవరు ఊకోరు. వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. జనమంతా ఒకటైంది. ఏం చేయాలని కోరుకుంటా ఉన్నారు. మీరు ఎవరు ఏం చేసినా కూడా ఇప్పుడు భారతదేశంలో యుద్ధము స్టార్ట్ అయిందని తెలుసు కదా, అది ఇంకా బంద్ కాలేదు. అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. వాళ్ళు తప్పుడేక పాకిస్తాన్ వాళ్ళు తప్పైంది, మోడీ గారు మాకు నీళ్ళు ఇవ్వండి, మేము మీ పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్ మీద మీకు ఇచ్చేస్తాం అనే పొజిషన్ కాడకొచ్చు. ఈరోజు వాడు నీళ్ళు లేక చచ్చిపోతా ఉన్నారు, పొలాలు ఎండిపోతా ఉన్నాయి, చేనులు ఎండిపోతా ఉన్నాయి, కూరగాయలు ఎండిపోతా ఉన్నాయి. ఇవన్నీ ఒకటి మైండ్లోకి వచ్చింది వాళ్ళకు. ఇంకొద్దు భారతదేశం మీద పెట్టుకోవద్దు, మనం భారతదేశం మనకు అన్నం దొక్కది, నీళ్లు బంద్ అయినాయి, కొద్ది రోజుల తిండి ఉండదు, అది ఆకలి సాగులు చచ్చిపోతాం అన్న కాడికి వచ్చింది. ఇవన్నీ ఆలోచన చేసుకుని మన భారతదేశంలో కూడా మీరందరూ ఒక తాటి మీద నడవండి. దయచేసి చెప్తున్నాను, మీరందరూ ఒకసారి యుద్ధం వస్తే మనం అందరం కూడా మన తెలుగు ప్రజలు కానీ అన్ని మన భారతదేశం ఒకటై ఈరోజు 50 కోట్ల మంది సైనికులు అనుకోని మనం ఇప్పుడు మనకున్నది 14-15 కోట్ల మంది, 50 కోట్ల మంది సైనికుల లెక్క మనం పనిచేయాలి. అప్పుడు ఇతరు పక్కపడున్న దేశాలు మన దగ్గర రావు అని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. నేను మీ కాశెట్ కుమార్, కేకే న్యూస్ ఛానల్ నాది.